నాన్సెన్స్. ఏంటిది టేస్ట్లెస్ ఫుడ్? డస్ ద షెఫ్ నో టు కుక్ ఆర్ నాట్? డు యు ఎక్స్పెక్ట్ us to eat this? ఇది షాంఘై నూడిల్స్ కాదు. గో కాల్ యువర్ షెఫ్. ఏంటయ్యా షెఫ్ ని పిలవమంటే నామూ చూస్తావేంటి? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు సర్వ్ చేసింది షాంఘై నూడిల్స్. తిన్నది నేనా నువ్వా? తిన్నది మీరైనా వండింది నేనేగా మేడం. ఏమయ్యో మా మేడం ఇటలీ బుటలీ కన్నడ వెనడా తొక్క తోలు అంతా తిరిగింది. ఇలా నూడిల్ టేస్ట్లు 100 రకాలు తెలుసు. మేడం మీరు ఎన్ని కంట్రీస్ పేర్లు చెప్తారో అన్ని కర్రీల పేర్లు నేను చెప్పగలను, చేయగలను కూడా. కానీ మీరు తిన్నది షాంఘై నూడిల్స్. ఏ రామస్వామి, నూడిల్ టేస్ట్ అదిరిపోయిందా? సూపర్ సూపర్, మొత్తం నాకేసా. చూడు చూడు, ఏ ఇంకో ప్లేట్ తీసుకుంటా. ఓకే సార్. డాక్టర్ టాపిక్ నా గురించేనా? నూడిల్స్ గురించి తిని చూడు. టేస్ట్ ముందు పుట్టిందా నువ్వు ముందు పుట్టావా? నిజంగా చంపేశారా రావు సార్? పార్టీలో అందరూ అడుగుతున్నారు కుక్ ఎవరా అని. ఎందుకో నాకు ఇప్పుడు అర్థమైంది. సర్లే రారా, అందరికి పరిచయం చేస్తాను. తిను తిను, టేస్ట్ అదిరిపోయింది, తిను. ఈ వంటోడికి ఇంత సపోర్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. హలో, ఈ మధ్య ఈ ఫోన్లేంటో నాకు అర్థం కావట్లేదు. అందరూ రెడీనా? ఒకసారి పైకి చూడండి. ఆ బలూన్ లో చీటీలున్నాయి. బంగారాజు గారు దాన్ని గంటతో పిలుస్తారు. ఎవరికి ఏ చీటీ వస్తే వాళ్ళు అందులో ఉన్నట్టు ఇంకో 3 రోజుల్లో జరగబోయే ఉషా గారి మ్యారేజ్ రోజు ఫంక్షన్ లో పర్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు అందరూ తొందరగా కళ్ళ గంతలు కట్టుకోవాలి. హాయ్ జాక్సన్. అల్లుడు, నువ్వు కూడా కళ్ళ గంటలు కట్టుకో. నేనెందుకు? కనపడకూడదు కదా. ఎవరు? నువ్వు ఎతికేవాడు. నో చీటింగ్ అంటే దీని ఫోజ్ అంత క్యూర్ అవ్వాలంటే ఈరోజు చీటింగ్ చేయాల్సిందే. ఏం చేస్తావు? ఏంది దీనిది అమెరికన్ కల్చర్ కదా. క్లాసికల్ సాంగ్ వాడి స్లిప్ పెడతా. ఎట్లా చూడు. నా కోతిలా చేయాలని వచ్చింది. నేను కప్పగంతులు వేయాలంట. నేను ఇది చెయ్యాలంట. గుంజీలు తీయాలట. నిధి నీకేమొచ్చిందమ్మా? ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చింది. కోళ్ళు పట్టే బుద్ధి ఇంకా పోలేదా? దొరికింది. నువ్వు నాకు దొరకవరా?